నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. పిల్లలు చదువు ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీబాల్ పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులు నృత్యం ఆలోచింపజేసింది. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ పిల్లల భద్రత, అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలియజేశారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, ఖచ్చితంగా చదవాలని, తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. 3 ఏళ్ల వయసు అలాగే 6 ఏళ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడిగుడ్లు, బాలామృతం, స్నాక్స్, పాలు, పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవటం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు అక్వాగార్డ్, నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేశామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు. చదవాలి, because then only you will be respected. Today you may get distracted, 4 years later nobody will come to help. Okay, so please focus. ఈ వీక్ కి ప్రత్యేకంగా ఫోకస్ పాయింట్ అది కూడా ఉంది. దీని తర్వాత లాస్ట్ గా డ్రగ్ అబ్యూస్, ఇప్పుడు డిడబ్ల్యూ గారు కూడా చెప్పారు, డిఎస్పీ గారు కూడా చెప్పారు. మన జిల్లాలో అంతా ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక అన్నెసెసరీ ఇష్యూ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సొసైటీ. సో బయట నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా మీకు మిస్గైడ్ చేయవచ్చు, కానీ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ లో డోంట్ ఎంటర్ ఇట్ నౌ, డోంట్ స్టే అవే. ఇట్ విల్ రూయిన్ యువర్ యూత్, ఇట్ విల్ రూయిన్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న మహిళలతో కూడా అదే రిక్వెస్ట్, మీ కుటుంబంలో కూడా జాగ్రత్తగా వాచ్ పెట్టండి. ఎవరైనా దీనిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మీ ఇంటికి ఉన్న మొత్తం సేవింగ్ దీనిలో ఖర్చు అయిపోతుంది. దీని తర్వాత మీ కుటుంబంకి కావాలి డబ్బు, అప్పుడు ఏం ఉండదు. నుంచి మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కి మల్టిపుల్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన డాక్టర్ ప్రవీణ్ గారు మాట్లాడారు, వాళ్ళు కౌన్సిలింగ్ కి సెషన్ కి వెళ్తా ఉంటారు. అలాంటి పర్సన్స్ ఉంటే మీరు జీజీహెచ్ సిరిసిల్లకి పంపించు, ప్రాపర్ గా కూర్చొని కౌన్సిలింగ్ చేస్తారు. చిన్న పిల్లలు ఉంటే డిఈఐసి ఏరియా హాస్పిటల్ కి పంపించండి. గర్ల్స్ కి, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అండ్ షీ టీమ్ నంబర్. ఏమైనా నంబర్ మర్చిపోతే జస్ట్ రిమెంబర్ 100. అది ఈజీ కదా, ఓకే కదా, ఈజియెస్ట్ నంబర్ టు రిమెంబర్. సో వాట్ ఈస్ యువర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్? 109. మళ్ళీ గట్టిగా చెప్పండి, 11098. కరెక్ట్, దిస్ ఈస్ యువర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. ఓకే, so we are always there to help you. Police is also always there to help you. Please take the maximum help that we are ready to provide and wish you all the best. మీ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాద, శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరుల స్తూపం వద్ద మరియు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. స్వీట్లను పంపిణీ చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు అరిగోస పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ప్రజలంతా బాపు కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమం కొనసాగిందని గుర్తు చేశారు. 26 ఏళ్ల ప్రస్థానంలో 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, అభివృద్ధి నమూనాకు వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ అనే పదాలకి కొత్త భాష్యం చెబుతూ దేశానికే మార్గదర్శకంగా బీఆర్ఎస్ నిలిచిందని కొనియాడారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
పెద్దలు జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు వార్డు అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలోని పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని, మన పట్టణంలోని మన కాన్స్టిట్యున్సీ కేటీఆర్ గారు ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయిన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంటే నేనున్నానంటూ ఏ చిన్న కార్యక్రమం చేసినా పిలిపించిన పెద్ద ఎత్తున వచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడి నుంచి మన జిల్లా పార్టీ కార్యాలయం పదవి కోసము, పైసల కోసము మరి ఉద్యమాన్ని విడిచి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్న సమయంలో ఒక గొప్ప మేధావి, ఎంఏ తెలుగు అంటే మాట లిటరేచర్ గొప్ప చదువుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి కంకణబద్ధులై వారు కొంతమందితో టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 21వ తేదీన అంటే ఈరోజు ప్రారంభించడం, జలదృశ్యంలో ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎన్ని అబంధనాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు చేసినా, ఆంధ్ర పరిపాలకులతోటి అనేక ఇబ్బందులు వచ్చినా పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. వారి జీవిత చరిత్ర సూర్యచంద్రులు ఉన్న రోజులు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన పోరాట పట్టులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణకు వారు చేసినటువంటి న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ యావత్ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను వంచి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే వరకు ప్రజల పక్షాన పోరాడి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పార్టీలు ఏర్పాటైనా, తెలంగాణ పేరిట ఇంకెన్నో పార్టీలు ఏర్పాటైనా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు. ఎన్ని పార్టీలు పుట్టినా కేసీఆర్ గారిని అవమానించడానికి, లేకపోతే కేసీఆర్ గారిని ఉద్దేశించి దురుద్దేశపూర్వకంగా నష్టపరచడానికి ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని మాయా మాంత్రజాలం చేసినా కానీ ఈ రాష్ట్రంలో పార్టీలు మనుగడ సాధించలేదు. కొత్తగా పుట్టిన తెలంగాణ పేరిట పుట్టిన పార్టీ కూడా మనుగడ సాధించదు. ఎందుకంటే ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ జాతిపిత ఎట్లాగో తెలంగాణ రాష్ట్రానికి కూడా బాబు కేసీఆర్ గారు కూడా తెలంగాణ జాతిపిత, రాష్ట్రాన్ని సాధించిన నేత, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన నేత, అభివృద్ధి సాధించిన నేత, ప్రజల గుండెల్లో నిలిచిన స్థిరస్థాయిగా నిలిచిన నేత కేసీఆర్ గారు. కాబట్టి ఎన్ని పార్టీలు పుట్టినా మనుగడ సాధించలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం బాధ్యత, తెలంగాణ ప్రజల సంక్షేమం బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి నేడు జెండా కార్యక్రమానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా, అట్లాగే ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గమైన భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, సోదరులు, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ. యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతో పాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్లో భాగంగా వేములవాడ పట్టణంలో సోమవారం ఎరువుల దుకాణాలను బంద్ చేసి వ్యాపారులు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. యూరియా ఇతర ఎరువుల ఉత్పత్తి చేసే సంస్థలు వాటితో పాటు తమకు అదనంగా లింక్ ఉత్పత్తులను అంటగడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లింక్ ఉత్పత్తుల ద్వారా రైతులకు కూడా నష్టం చేకూరుతుందని చెప్పారు. ఎరువులు కూడా సహకార సంఘాల, మహిళా సంఘాలకు సరఫరా చేసే విధంగా డీలర్లకు, వ్యాపారులకు కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల లింకుపై దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్లో బాగా తాము కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యాపారులు చీకోటి శ్రీనివాస్, ఇట్టెడి జనార్దన్ రెడ్డి, చీకోటి రమేష్, ప్రతాప్ రెడ్డి, ఉపేందర్, అల్లాడి కాశీ, కొమరవెల్లి శివుడు, రాజు, పరశురాములు తదితరులు ఉన్నారు. డీలర్పై భారం పడది, రైతులపై కూడా భారం పడదు. మార్జిన్ లేకుండా చేయడం అనేది ఉత్తమ ధర్మం కాదు. కాబట్టి ఫర్టిలైజర్ అసోసియేషన్ తరఫున
మేము కోరేది అంటే కొన్ని లింక్ ప్రొడక్ట్లు అంటే బఫర్ స్టాక్ ఏదైతే ప్రొడక్ట్లు ఆ కంపెనీల దగ్గర ఉన్నాయో అవి లింక్ పెట్టి అవి అప్పుడు స్టాక్ మాకు అంటగలుగుతుంది. కావున ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. కావున దయచేసి డీలర్ల సంఖ్యను దృష్ట్యా మీరు మాకు ఫర్టిలైజర్ అసోసియేషన్ నుంచి షాపులన్నీ బంద్ చేసి రైతులకు మద్దతుగా ఫర్టిలైజర్లు విరివిగా సప్లై చేసే కొరకు మరియు ఎఫ్ఏలుగా వచ్చే కొరకు లింకు లేకుండా కంపెనీలు సప్లై చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె నడుస్తుంది. ఈ సమ్మెలో ప్రతి ఫర్టిలైజర్ డీలరు బంద్ చేసి ఈ సమ్మెలో పాల్గొంటున్నాడు. కావున ప్రభుత్వం స్పందించి మేము కోరిన రైతుల మేలు కొరకే కోరుతున్నాం, మా కొరకు కాకుండా ఇవన్నీ దృష్టి చేస్తూ కంపెనీలను వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించి మాకు ఇవన్నీ కల్పించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీబై నగర్లో సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పార్టీగా స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, రైతాంగం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో దేశంలోని అగ్రగామిగా నిలిపిన గొప్ప నేత కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని, బీఆర్ఎస్ జెండా మళ్లీ రాష్ట్రంలో రెపరెపలాడుతుందని, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 26 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 34 వార్డులో బూత్ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను నిండగొడుతూ వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మా పార్టీ పక్షాన పోరాడుతూ మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టేది లేదంటూ తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవర్లూమ్ కార్మికులకు వార్పింగ్ వైపాని ఆసాముల కూలీ అగ్రిమెంట్ను వెంటనే చేయాలని, కూలీ అగ్రిమెంట్ జరిగే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ కార్మికులకు, ఆసాములకు కూలీ పెంచాలని యజమానులకు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తున్న తరుణంలో కార్మిక సమస్యలను కలెక్టర్ మరియు లేబర్ కమిషనర్, చేనేత జౌళి శాఖ అధికారులందరి దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం రోజున యజమానులు చర్చలకు పిలవడం జరిగింది. చర్చల సందర్భంగా కేవలం పవర్లూమ్ కార్మికుల, ఆసాముల కూలీ మాత్రమే చర్చించారని, వర్పింగ్ వైపాని కార్మికుల విషయంలో వాయిదా వేశారని, పవర్లూమ్ కార్మికులకు కూలీ విషయంలో సుదీర్ఘ చర్చల తర్వాత 10 పీకులకు 28 పైసల కూలీ కార్మికులకు ఇస్తామని యజమానులు చివరికి ఒప్పుకోవడం జరిగింది. కానీ అగ్రిమెంట్ చేస్తామని చేయలేదని, ఇప్పటి వరకు కూలీ అమలవుతుందో చెప్పలేదని, కూలీ అగ్రిమెంట్ జరగలేదని, కాబట్టి సమ్మె కొనసాగిస్తామని యజమానులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, వార్పిన్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపాని యూనియన్ అధ్యక్షుడు కుమ్మరి, కుంట కిషన్, పవర్లూమ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితేనే మనం సమ్మె చేయొచ్చు. గతంలో నెల రోజులు 2022లో మనం ఇక్కడ నెల రోజుల పాటు సమ్మె చేస్తేనే ఇవన్నీ పెరిగినాయి. మనకు సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ వచ్చినాయంటే పోరాటం చేసేవచ్చు. ఈసారి సమ్మె చేయకుండా కూడా కూలి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 1-2 రోజులలో యజమానులతో అగ్రిమెంట్ రాయించుకోవచ్చు. కాబట్టి 1-2 రోజులలో మనకు నడిపేం రాదు, పోతేం రాదు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఒత్తిడి అనేది ఇవాళ ఒక్కరోజు మనము ఇక్కడ ఈ 1-2 రోజులు పెద్ద ఎత్తున అందరం కనబడితే వాళ్ళు యజమానులు వస్తారు. ఎందుకంటే అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు కాబట్టి ఆ ఒప్పుకున్నది అమలు చేయడానికి తొందర అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, చాలు పెట్టిన వాళ్ళందరినీ కూడా చెప్పి రేపు పొద్దున ఉదయం ఏదైతే వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ అసోసియేషన్ భవన్ పెద్ద ఎత్తున కనబడితే ఆ యజమానులకు కూడా అధికారులు కూడా స్పందిస్తారు. కాబట్టి వెంటనే అగ్రిమెంట్ అయ్యి కూలీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా రావాలని చెప్పి, తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇక్కడికి మనం వచ్చినటువంటి వీడియో కావచ్చు, వాయిస్ కావచ్చు, మనం చెప్తూనే సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా అన్ని మార్పిడి సోదాలు తెలియజేయమనగా ఈ రోజు నుంచి కూడా సమ్మె పోదామని పోయిన వారం నడమని డిక్లేర్ చేసినాం. ఈ రోజు వచ్చిన వాళ్ళు చాలా మటుకు వచ్చారు, ఇంకా రాని వాళ్ళు కూడా అందరు రావాలి. మన కూలి పెరగాలంటే మనం అందరూ సమిష్టిగా ఉండి పోరాటం చేస్తే మన కూలి పెరుగుతుంది. 4 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయిన కూలి మనం తీసుకుంటున్నాం. దీన్ని అందరూ గమనించాలి. ఏదో చీరలు వచ్చినాయి తాత్కాలికంగా కాకుండా ఎప్పుడు నడిచేది పాలిస్టర్ కూలే. ఈ పాలిస్టర్ కూలి మనకు పెరుగుతూనే నిత్యావసర వస్తువులకు అనుగుణంగా పెరుగుతూనే మనకు ఏమైనా లాభం ఉంటుంది. ఇక అందరూ ఆలోచన వేయాలి చేసి ఈ రోజు నుంచి మనం సమ్మె పోతున్నాం కాబట్టి ఏ వార్పరు కూడా వార్పుని చాలు పెట్టకుండా రావాలని. అయితే ఇంకొంతమంది వైపని కార్మికులు సమ్మెకాడికి రాలేరు. ఇప్పుడు వచ్చిన కార్మికులు కూడా వైపని కార్మికులందరినీ సంఘటితం చేసి రేపు వస్త్ర వ్యాపార సంఘం, వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వద్దకు అందరూ వైపని కార్మికులు అందరూ రావాలి. ఏ ఒక్కరు కూడా భీమ్ పెట్టకుండా ఐక్యంగా ఉండి పోరాడితేనే మన హక్కులను సాధించుకుంటాం. దయచేసి ఎవరు కూడా భీమ్ పెట్టవద్దు. భీమ్ పెట్టిన వారిపై తగిన చర్యలు కూడా ఉంటాయి. తప్పకుండా అందరూ వచ్చి మన సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా వైపని వర్కర్స్ యూనియన్ తరఫున సంతోషం. ఈ కార్మికునికి 20 పైసల నుంచి 22 పైసలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంకా అగ్రిమెంట్ చేయలేదు. ఆ అగ్రిమెంట్ చేయాలి. అలాగే మాకు 3 అంచెల వ్యవస్థ చేయాలి. వైపని కూలిసుదా పెంచాలని చెప్పి మీ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆసామి సోదరులకు అందరికీ మన చేయని ఏమనగా రేపు 9 గంటల వరకు పాలిస్టర్ అసోసియేషన్ కాడికి తప్పకుండా అందరూ పెద్ద ఎత్తున రావాలి. సాంచల బంధు పెట్టి సమ్మె రేపటి సంది ఉధృతం చేయాలని చెప్పి మేము ఆసాములకు కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులకు అందరికీ తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మెను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తేనే మనకు సమస్యలు తీరుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైపని కార్మికులు తక్షణమే ఈరోజు వెంటనే కూలీ చర్చలు జరిపి మరి మొన్న చెప్పినట్టు ఈరోజు జరుపుతా ఉన్నారు. జరిపి వెంటనే ఈ సమ్మెను విరమించేసే బాధ్యత యజమానులు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరి డీసీఎల్ గారి సమక్షంలో, ఏడీ గారి సమక్షంలో, అందరి సమక్షంలో కూడా యజమానులు వెంటనే ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంకా కాలయాపన చేస్తున్నారు. మరి కాబట్టి కావాలని కాలయాపన చేస్తే సరైన పద్ధతి కాదు. కాబట్టి మరి కార్మికులు అందరు కలిసి మరి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళకముందే వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సిఐటిగా పవర్లు వర్కర్స్ అందరు కార్మికుల తరఫున యజమానులకు కోరడం జరుగుతుంది. లేకుంటే సమ్మెను రేపటి పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ రేపు పొద్దుగాల అందరూ మరి పాలిస్టర్ అసోసియేషన్ యజమానుల సంఘం వద్దకు ఉదయం 9 గంటల వరకు అందరూ రావాలని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో విచిత్ర వాతావరణం ఏర్పడింది. ఓవైపు వర్షం కురుస్తుంటే మరోవైపు ఎండ దంచి కొట్టింది. వేములవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలితో కూడిన వర్షం కురిసింది. మరోవైపు ఎండ దంచి కొట్టింది. వాతావరణంలో మార్పు రావడంతో ఉక్కపోతతో భక్తులు, వేములవాడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మారుతున్న వాతావరణంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బార్లు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంటలో డీజిల్తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానంతో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రంలో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్లతో క్యూ కట్టారు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. జల్సాలకు అలవాటు పడి కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ అలం సమక్షంలో అరెస్టు చేయించి వివరాలు వెల్లడించారు. దుర్షేడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసులో నిందితుడిగా ఉండి పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్ ఈ నెల 26న మంకమ్మ తోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీస్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీర్వాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ను దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షేడ్లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చోరీని ఛేదించిన 2 టౌన్ సుజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు.
కొడిమ్యాల మండలం నల్గొండ వద్ద ఎండ తీవ్రతకు ట్రాక్టర్ ఇంజన్లో మంటలు చెలరేగాయి. వేములవాడ జగిత్యాల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజన్ భాగం నుంచి మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ ఇంజన్ మంటలు పూర్తిగా కాలిపోయింది. ట్రాక్టర్ నెమలికొండ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఇంజన్ హీట్ కారణంగా వైరింగ్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.